మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బుజ్జి. మన వాళ్ళు చాలా మంది విష్ చేశారు, వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పే. ఇలా అంటే చెప్పేసా చెప్పేసా. పోస్టులు వచ్చేసి 1K చేసింది. 1K చేసేయండి తొందరగా. 1K. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. కిస్ పెట్టాలి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మా వారి బర్త్డే రోజునైతే చాలా మంది విష్ చేశారు. లైవ్ లో కూడా వచ్చాము, సో లైవ్ లో కూడా విష్ చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బర్త్డే రోజు మేము ఏం చేసామనేది ఈ వ్లాగ్ అనమాట. మా వారైతే సండే వచ్చింది కాబట్టి మందిర్కి అయితే వెళ్ళారండి పాపతో పాటు. నేనైతే వెళ్ళలేదు. వాళ్ళు మందిర్ నుంచి వచ్చేలోపు అయితే నేను ఇంట్లో ప్రసాదం అయితే చేసేసాను. రాగానే దీపారాధన చేసుకుంటారని చెప్పి ఇంకా మా వారైతే వచ్చి రాగానే ముందు దేవుడికైతే కొంచెం ప్రార్థన చేసేసుకున్నారు. మందిర్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఈ రోజు ఆదివారం, అందుట్లోనూ పంతులు గారు ఉంటారో లేదో కూడా తెలీదు. సో నెక్స్ట్ డే వెళ్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాం. ఇంకా అయినా గుడి అయితే ఏముంది, ఇల్లు అయితే ఏముంది, ఎక్కడైనా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు. ఆ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను నా కూతురు అయితే దగ్గరుండి మరి పూజ అయితే చేపించేసాము ఆయనతోటి. మేము హ్యాపీ, ఆయన హ్యాపీ. బర్త్డే అయింది. సో నేనైతే గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి, బట్ రివర్స్ లో ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. బట్ నుంచో నా విష్ లిస్ట్ లో అయితే ఉంది ఇటువంటి కడ ఒకటి తీసుకోవాలి అని. బట్ ఆ సందర్భం ఎప్పుడూ రాలేదు. ఇంకా మా వారు ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ హ్యాపీనెస్ చూడండి నా మొహంలో వెలిగిపోతుంది. ఇంకా నా మొహం అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ చూసి కడ చాలా బాగుంది హ్యాండ్కే అన్నారు. ఇంకా నేను చూడండి ఎగిరిపోయాను అంతే ఆకాశంలోకి. దేవుడి పూజ అయితే అయిపోయింది. ఇంకా మన పొట్ట పూజ అయితే చేయాలి కదా. ఇంకా నేనైతే ఆ రోజు గారెలేద్దాం అనుకున్నాను. బట్ మా వారికి ఇడ్లీ బ్యాటర్ తో క్రిస్పీగా దోశ కావాలంట. సో ఆయన అది ప్రిపేర్ చేస్తున్నారు. లోపైతే నేను చట్నీ కోసం అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఏంటక్క బర్త్డే అప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదా అని మాత్రం అనుకోకండి. మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే మంచిగా మా పాపతోటి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేద్దామని మేము ఎక్కడికి ప్లాన్స్ అయితే చేసుకోలేదు. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా అదొక పెద్ద తలనొప్పి. సో అదంతా ఎందుకులే అవసరమా అని చెప్పి ఇంట్లోనే హ్యాపీగా ఉన్నాం. ఆ వారికైతే ఇలా బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, డెకరేషన్ చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇది ఏమీ ఉండదండి. ఇలా అటువంటి వాటి మీద ఇంట్రెస్టే పెట్టరు. బట్ నేనైతే అలా కాదు, ఎవరి బర్త్డే అయినా మంచిగా సెలబ్రేట్ చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, మంచిగా కొత్త బట్టలు వేసుకోవాలి. నాది ఆ టైప్ అనమాట. నాకు ఫుల్ రివర్స్లో ఆయన ఉంటారు, ఆయనకి ఫుల్ రివర్స్లో నేను ఉంటాను. బట్ మేమిద్దరం పేరు ఎలా అయ్యామనేది మాత్రం అడగండి. అండ్ ఈ రోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి ప్లెయిన్ రైస్ అండ్ చికెన్ కర్రీ అండి. అంతే, అంతకు మించి మేము ఎటువంటి హడావిడి పెట్టుకోలేదు. సింపుల్ గా అయిపోయింది వంట కూడా. మా వారితో నేను కేక్ ఎలా కట్ చేపించాను, ఏం గిఫ్ట్ ఇచ్చాను, ఇవన్నీ ముందు ముందు చెప్తూ ఉంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వంటగదిలో ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక పాట అయితే రన్ అవుతూ ఉండాలి. అప్పుడైతేనే కొంచెం నాకు ఆ పని చేసినట్టు అనిపించదు. నా కూతురుతో పాటు నేను కూడా డాన్స్ చేయాలంట. భయపడి స్కిప్ చేస్తారేమో, చేయకండి. అప్పుడప్పుడు ఇలాంటి కళాఖండాలు బయటకు వస్తూ ఉంటాయి. ధైర్యంగా మిమ్మల్ని మీరే సర్ది చెప్పుకుని చూసేయాలి. ఇద్దరమే అంత చికెన్ కర్రీ తినేస్తాం అనుకుంటున్నారా ఏంటి? కాదండి, మా వారైతే 2 kgs తీసుకొచ్చారు. సింగిల్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ లో. సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటే వచ్చే కిక్కే వేరు. నేను ఒక్కదానే చేస్తున్నానని మా వారు కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారు. ఇంకా ఇద్దరం వంటగదిలో నుంచి బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఈవినింగ్ వరకు దీన్ని గడప తొక్కర్లేదు అనమాట. లంచ్ అయితే చేసేసి లైవ్కి వచ్చామండి మేము. లైవ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నిజంగా ఆ రోజు లైవ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా బర్త్డే ఆఫ్టర్ నుంచి అయితే ఈయనకి డ్యూటీ ఉందండి, నెక్స్ట్ డే వరకు రారనమాట. ఇంకా నేను అందుకనే కేక్ కటింగ్ అదంతా ప్లాన్ చేసుకోలేదు. ఇక ఇంట్లో ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడే డ్యూటీస్ కూడా పడతాయి. ఒక పక్క డ్యూటీ ఉంటది, ఒక పక్క ఇది ఉంటది. ఖచ్చితంగా వాళ్ళైతే డ్యూటీనే ఎంచుకోవాలి కాబట్టి వెళ్ళిపోతారు. ఇంకా మనం కూడా ఫోర్స్ చేయడానికి ఉండదు. సో ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అండి, 6:30 అలా అయితే స్టార్ట్ చేశానండి నేను డెకరేషన్ చేయడం. మా వారైతే 8:30కి వస్తారు. సో సింపుల్ గా చేసేద్దాం అన్నట్టుగా ఇలా లవ్ సింబల్ అయితే పెట్టాను. అది నిజంగా లవ్ సింబల్ లా ఉందా చెప్పండి అబ్బా, డెకరేషన్ ఎలా ఉందో. నేను ఒకదాన్ని అన్నీ చేసుకున్నాను. సో నాకు గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు. సింబల్ ఏంటి ఇలా ఫోటోలో చూస్తుంటే అది అసలు లవ్ సింబల్ లానే లేదు, ఏదో షేప్ వచ్చింది. బయట చూస్తే డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. రూమ్ అంతా ఎంత నిండుగా అనిపించిందో నాకు. మా వారికి ఫోన్ చేస్తే నేను ఒక ½ an hour లో వచ్చేస్తానన్నారు. సో ఇంకా నేను మా పాప కూడా స్పీడ్ గా రెడీ అయిపోయామన్నమాట. ఈ బెలూన్స్, కేక్, డెకరేషన్ ఇదంతా చూసి ఇంకా మా డియాన్షి అయితే కేక్ కట్ చేద్దామని అయితే ఒకటే గోల. ఇంకా దాన్ని రెడీ
చేసి నేను రెడీ చేసేసరికి నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము. అండ్ నా డ్రెస్, మా పాప డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ మా వారికి నేనేం గిఫ్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారు? నేను ఏమీ ఇవ్వట్లేదండి. ఎందుకంటే నేను అన్న చేత అయితే షర్ట్ బుక్ చేయించాను. బట్ అది ఏమైందో తెలీదు. చివరికి వచ్చేసిన తర్వాత క్యాన్సిల్ అని వచ్చింది. ఇక్కడ ఎక్కడ నియర్లో షాప్స్ కూడా ఏం లేవు కాబట్టి నేను జస్ట్ కేక్ ఒకటే కట్ చేయించాను. ఇంకా మా వారైతే వచ్చేసారు. మా వారి ఎక్స్ప్రెషన్స్ చూసే మీకు అర్థమవుతుంది ఆయన ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది. వారికి దొరికేదే చాలా కొంచెం టైం. అండ్ మా వారికి కూడా అందరినీ పిలిచి హడావిడి చేయడం ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పే నేను, మా పాప అండ్ మా వారు చాలా సింపుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామంట జస్ట్ ఆ మూమెంట్ని. మా డియాన్షి హ్యాపీనెస్కి అయితే హద్దులే లేవండి. ఆ రూమ్ని అలా చూసి వాళ్ళ నాన్నని చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా మా వారితో కలిసే ఉన్నాను కానీ మా వారైతే ఇంట్లో లేరండి. వర్క్ మీద వేరే ఊరైతే వెళ్ళిపోయారు. సో లాస్ట్ ఇయర్ మేము ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఏదేమైనా ఈ ఇయర్ కొంచెం సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. అందుకనే బర్త్డే రోజు ఇంట్లో లేకపోయినా సరే నేను నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఇలా సింపుల్గా అరేంజ్ చేస్తాను. మా వారైతే కెమెరా ముందుకు వచ్చి అదే అడుగుతున్నారు, బర్త్డే నిన్న అయితే ఈరోజు ఏంటి ఇదంతా అని చెప్పి. ఏదేమైతేనే నువ్వు హ్యాపీ కదా అని అడిగాను నేను. యాక్చువల్లీ తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అదంతా చూసి. సో ఇంకా గిఫ్ట్గా అయితే షర్ట్ బుక్ చేయించాను అని చెప్పాను కదా. సో అది వస్తుందేమో నెక్స్ట్ 2 డేస్లో అని చెప్పి చూశానండి. అందుకనే వీడియో మీకు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అదైతే క్యాన్సిల్ అయిపోయింది. మా వారి బర్త్డే ఒకరోజు కాస్త 2 రోజులు అయిందనమాట. మా వారిని అయితే డెకరేషన్ ఎలా ఉందని అడిగాను. ఆయన అయితే సూపర్ బాగుంది, నువ్వు ఒక్కదానివే చేసావు కదా అది చాలు నాకు అంటున్నారు. మా వారైతే ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ చేయడానికి అయితే వచ్చేసారండి. ఇంకా కేక్ విషయానికి వస్తే ఎంత క్రీమ్ వేసాడోనండి. 4 లేయర్స్ క్రీమ్ ఉంటే సింగిల్ లేయర్ బన్ ఉందనమాట. ఇక్కడ మనకైతే షాప్స్ కానీ ఇవేమీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఒకళ్ళు అయితే తీసుకొచ్చారండి బయట నుంచి, అది కూడా. సో ఇంకా మనం సెలెక్షన్ కానీ దాని మీద నేము అది ఇది ఏమీ లేదు. జస్ట్ కేక్ అంటే కేక్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. మేము చూసాకైతే అది కట్ చేసి ఎంత దారుణమో అసలు. మా పాపకు కూడా కింద బన్ అయితే పెట్టామంతే. ఈ పక్కనున్న పిల్లలకైతే ఇద్దామనుకున్నానండి. ఇంక అంత క్రీమ్ చూసి ఏమిస్తాను చెప్పండి, మరీ దారుణంగా వేస్తాడు. అందుకని చెప్పి ఇంకెవ్వరికి ఇవ్వలేదు. క్రీమ్ అంతా తీసేసి బన్ అయితే ఫ్రెష్గానే ఉంది. సో అది మాత్రమే మా క్లోజ్ ఫ్రెండ్స్కి 2 ఫ్యామిలీస్కి ఇచ్చాము అంతే. మా వారి బర్త్డే అయితే నాకు దొరికిన వాటితో ఇలా సింపుల్గా అయితే చేసేసాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా డెకరేషన్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.